నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాం. అదేంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. 2 ఒకటేనా? లేకపోతే డిఫరెన్స్ ఏంటి? ఎలా మనం ట్రీట్ చేయాలనేది చూద్దాం. బిఫోర్ దట్ అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా కామెంట్ ఉంటే అడగండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది అది చాలా మైల్డ్ ఫామ్ అండి. ఓవరీస్ అనేవి ఇమ్మెచ్యూర్ ఎగ్ని రిలీజ్ చేస్తాయి. చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. మెయిన్గా యంగ్ పీపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అండ్ స్కిన్ కొంచెం ఆయిలీగా, ఫేస్ పింపుల్స్ ఇట్లా ఉంటాయి. అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కింద మనం చూసినట్టయితే ఇది మెటబాలిక్ కండిషన్ అండి. దీంట్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ, మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషలీ టెస్టోస్టిరాన్. అందుకే వీళ్ళకి ఫేస్ మీద హెయిర్ రావడం, దాన్ని హిస్ట్రిజం అని అంటారు. మెయిన్గా బాగా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, వెయిట్ గెయిన్ అవుతారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంకా హై కొలెస్ట్రాల్ ఉంటాయి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో. సో ఎవరైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్తో బాధపడుతుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు, ప్లస్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి ఉంటాయి. అందుకే మనము ఏది అనేది క్లారిటీగా మనము తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. డిసీజ్ అనేది రివర్సిబుల్ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ అంత ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. సిండ్రోమ్లోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతుంది. అండ్ ఓవరీస్ అనేవి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్ రిలీజ్ చేస్తాయి. అవి ఫ్యూచర్లో మనకి ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లమ్ని కూడా కాజ్ చేస్తాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ అవ్వడము, అదర్ కాంప్లికేషన్ ఉండడము ఇలాంటివి ఉంటాయి. సో ఏదైనా కానీ బోత్ కండిషన్స్లో మనకి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. మెయిన్గా ఎస్పెషలీ యంగ్ పీపుల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సిండ్రోము మనకి స్ట్రెస్ వల్ల, ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇలాంటి వాటితో మనము సెట్ చేయవచ్చు. సిండ్రోమ్ విషయానికి వస్తే మాత్రం మనము హార్మోనల్ సప్లిమెంట్స్ ఇవ్వడము, డయాబెటిక్ ఏమైనా ఉందేమో క్రాస్ చెక్ చేసుకోవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇంకా సివియర్ కండిషన్స్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరమవుతుంది. సో మీ అందరికీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గురించి, సిండ్రోమ్ గురించి అర్థమైందనే అనుకుంటున్నానండి. మీకు ఏ ప్రాబ్లం ఉందో క్లియర్ కట్గా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.